పసుపు ఒక్కసారి కనుక రాసుకున్నాము అంటే కనుక కాళ్ళకి, ఎందుకంటే మనం ఆర్గానిక్గా ఆడించుకున్నాం కదా పసుపు కొమ్ములతో, ఇది వచ్చేసి మనం రాసుకున్నప్పుడు 3 days వరకు మన కాళ్ళు అనేది పసుపుగానే ఉంటాయండి. సో ఏంటంటే 3 days వరకు పసుపుగా ఎందుకు ఉంటాయి అంటే కనుక ఇది ఒరిజినల్ కదా, అందుకని చెప్పేసి కాళ్ళకి రాసుకున్నప్పుడే పట్టి మంచిగా 3 days వరకు కూడా అలానే ఉంటుంది. నేను ఇప్పుడు రాసి కనిపిస్తాయి మీకు. సో అంత బాగుంటుంది అనమాట. ఈ పసుపు కొమ్ములు తాడించుకున్నది ఆర్గానిక్ కాబట్టి మనకి మంచిది కూడా. సో ఇది కూరలో వేయడం కానీ, మనకి దెబ్బ తగిలినప్పుడు పెట్టుకోవడం కానీ, అలాగే మనకి మీరు స్నానం చేసినప్పుడు కూడా ఆ వాటర్లో చిటికెడు పసుపు వేసుకుని కూడా చేసినా కూడా చాలా మంచిదండి. చాలామందికి చెమట స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా కొంతమంది దగ్గర. అలాంటి వారు ఏం చేస్తారంటే కనుక మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు అయితే వేసుకొని చేయండి. అలాంటి స్మెల్ ఏమీ రాదు, హెల్త్ కూడా చాలా మంచిది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగుంది, మీరు కూడా బాగున్నారు మనసుతో కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే కనుక శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది. ఇంకా 2 daysలో అయితే వరలక్ష్మి వ్రతం ఉంది కదా. అందరూ ఏం చేస్తారంటే పేరెంటాలు ఇంటికి వచ్చినప్పుడు పసుపు రాస్తారు కదా. ఆ పసుపు ఎలా రాస్తే మనకి మంచి జరుగుతుంది, ఎలా రాస్తే అది మంచిది కాదు అన్నది ఈ బ్లాగ్లో నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నాను. అదేంటి పసుపు రాయడం కూడా మాతో షేర్ చేయాలా అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కదండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి, తెలియని వాళ్ళైతే చూడండి. దీనివల్ల పోయేదేమీ లేదు. తెలియలేని విషయాలు ఉంటే మీకు తెలుస్తుంది అన్నమాట. ఆలస్యం చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఖచ్చితంగా నచ్చింది ఈ బ్లాగు. ఈ బ్లాగ్ని ఎవరికైనా షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియజేసినట్టు అవుతుంది కదా. తప్పకుండా నచ్చితే కనుక, నిజం ఉందని అనిపిస్తే కనుక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. పసుపు ఎలా రాస్తే మంచిది, ఎలా రాస్తే మంచిది కాదు, అసలు పసుపు ఎందుకు రాస్తారు, పసుపు రాయడం వల్ల ఏంటి మనకి బెనిఫిట్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే పసుపు అనేది యాంటీబయాటిక్, అందరికీ తెలిసిన విషయమే. మనకి ఏ చిన్న దెబ్బ తగిలినా, బ్లడ్ వచ్చినా కూడా మనం ఏంటంటే ఫస్ట్ పసుపు అనేది పెడుతూ ఉంటాం. ఎందుకంటే మనకి సెప్టిక్ అలాంటివి ఏమి అవ్వకుండా పసుపు అయితే యాంటీబయాటిక్ కాబట్టి రక్షిస్తుంది అని చెప్పేసి, అవును కదా. సో చాలామంది ఆడవారు ఏంటంటే కనుక వారాలు చేసినప్పుడు కాళ్ళకి పసుపు రాసుకుంటారు. పసుపు ఎందుకు రాసుకుంటారు అసలు? పసుపు రాసుకుంటే కానీ పూజ చేసుకోకుండా, చేసుకునే పూజ చేసుకోవాలా? అవునండి, చేసుకునే పూజ అయితే చేసుకోవాలి. కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని, తెల్ల పువ్వులు పెట్టుకొని మంచిగా ముత్తైదులాగా పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారు అంశలా కనిపిస్తారు కాబట్టి పసుపు రాసుకుంటే మంచిదని అంటారు. అంతేకాదు పసుపు రాసుకోవడం వల్ల కొన్ని డిసీజ్ నుంచి మనల్ని మనమే రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఆ విషయం మీకు తెలుసా? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. సో నాకు తెలిసినవే మీకు చెప్తున్నాను. చాలా విషయాలు అయితే ఉన్నాయండి పసుపు వల్ల మనకి కలిసి వచ్చే విషయాలు. నాకు కొన్ని మాత్రమే తెలుసు, ఆ కొన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా చూసారా, ఇది వచ్చేసి పసుపు అండి. నేను సంవత్సరానికి సరిపడా పసుపు అయితే తీసేసుకుంటాను ఒక్కసారిగా. ఈ పసుపు వచ్చేసి ఆర్గానిక్గా నేను ఆడిపించుకున్న పసుపు అన్నమాట. ఈ పసుపుని నేను మెల్లపాల నుంచి తెప్పించుకుంటాను, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెప్పించుకుంటా. అక్కడైతే పసుపు కొమ్మల్ని ఆడి తీసుకొని వస్తారన్నమాట. నేను ప్రతిసారి కూడా పసుపు అక్కడి నుంచి తెచ్చుకుంటామండి. సో నేనైతే డబ్బాడు ఫుల్గా తెప్పించుకున్నాను. చూసారా, నాకు ఇంత అయ్యిందనమాట. ఇంకా ఇంత పసుపు అయితే ఉంది. మూత తీయగానే ఆ పసుపు కొమ్మల స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో తెలుసా. మీరు ఆర్గానిక్గా ఆడించుకున్న పసుపుని యూజ్ చేసినట్టయితే ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పసుపులో కొంచెం పెరుగు యాడ్ చేసుకుని ఫేస్ రాసుకున్నట్టయితే ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. అలాగే పింపుల్స్ వస్తాయి కదా చాలామందికి, ఆ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కూడా పోతాయి అన్నమాట. పసుపు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒంట్లో ఉన్న వేడి శాతాన్ని కూడా పసుపు అనేది తగ్గిస్తుంది, తెలుసా మీకు? ఇది నిజమేనండి. మన కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు డైలీ కొంచెం పెరుగు కానీ, పాలు కానీ చిటికెడు పసుపులో యాడ్ చేసుకొని మీరు ఫేస్కి అప్లై చేసి చూడండి. 1 వారం రోజులు మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది నిజమండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇంకా నేను పసుపు అయితే యాడ్ చేసుకున్నాను కదా. ఈ పసుపుని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా కాళ్ళకి రాసుకుంటే మంచిది. వారం చేస్తాం మనం, పసుపు రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం? ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాసుకుంటారు. అందరూ ఒకేలా రాసుకోవాలని ఏం లేదు కదా. సో కొంతమంది ఎలా రాస్తారంటే
ఓన్లీ ఇలా పసుపు తీసుకొని కాళ్ళ మీద వేసేసి వాటర్తో రాసేసుకుంటారు. అవును కదా, అలా రాసుకోకూడదండి. మీరు చక్కగా ఇలా పసుపు తీసుకొని దేంట్లోకైనా మిక్స్ చేసుకోండి, అంటే ఏదైనా బౌల్ పెట్టుకోండి. సో నేనైతే ఇలా బౌల్లోకి వేసుకుంటున్నా. చూసారు కదా, నాకు సరిపడా. మీరు ఒకవేళ ఇప్పుడు పూజ చేసుకుంటారు, ముత్తైదువులకి పసుపు రాయాలి, అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు సరిపడంత పసుపు వేసుకోండి. ఇందులో వేసుకొని ఈ పసుపులో కొంచెం వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకోవడం కూడా చెప్పాలా అంటే కొన్ని చెప్పాలండి. సో చక్కగా కలిపేసుకోవాలి. అలాగే పసుపు కాళ్ళకి రాసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం కాళ్ళు కడుక్కున్న తర్వాత పసుపు రాసుకోవాలి. ఉత్త కాళ్ళ మీద పసుపు రాసుకోకూడదంటండి. పసుపు కూడా చాలామంది అరచేతిలో వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని రాసుకుంటూ ఉంటారు. అలా కూడా రాసుకోకూడదు, మంచిది కాదంట. సో నేను మంచిది కాదని మాత్రం చెప్తాను, చాలా మీనింగ్స్ ఉంటాయి దాంట్లో, అది మీరు అర్థం చేసుకోండి. కొన్ని వర్డ్స్ మన నోటంట కూడా రాకూడదు, అందుకని అలా చెప్తున్నా. సో నేనైతే మంచిగా ఇలా మిక్స్ చేసేసుకున్నా. కనిపిస్తుంది కదా, ఇలా కిందకి పెడితే ఒలిగిపోతుంది అని చెప్పేసి అలా పెట్టున్నా. ఇలా కలుపుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే కనుక చక్కగా కాళ్ళు అనేది కడుక్కోవాలి. ఇప్పుడు కాళ్ళు కడుక్కుని వచ్చిద్దామా. సో మీరైతే మంచిగా కాళ్ళని వాష్ చేసుకొని వచ్చా, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే పసుపు తీసుకున్నాం కదా మనము, ఈ పసుపుని ఇంకా కింద అయితే మ్యాట్ వేసుకోండి. ఈ పసుపుని ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఇలా రాయాలి. కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు ఎప్పుడు కింద నుంచి పైకి కాకుండా పైనుంచి కిందకి అయితే రాసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అస్సలు ఎక్కడ పొడి లేకుండా చక్కగా పసుపు అంతా కాళ్ళకి పట్టేలాగా రాసుకోవాలి. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, పైనుంచి కిందకైతే రాసుకోవాలి. కింద నుంచి చాలామంది పైకి రాస్తూ ఉంటారు కదా ఆపోజిట్లో, అలా ఎప్పుడు రాసుకోకూడదండి. పసుపు అయితే పైనుంచి కిందకే రాసుకోవాలి, అప్పుడే మనకి మంచిదంట. సో మీకు అర్థమైంది కదా, ఇలా చేయండి. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి ఇలా చేయండి, ఇలా చేస్తేనే మంచిదంట. నేను విన్నాను, చూశాను కూడా, అందుకే మీకు కూడా చెప్తున్నా. ఎందుకంటే తొందరలోనే మనకి వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది. పేరెంటాలని పిలుస్తాము ఇంటికి, వాళ్ళకి మనం పసుపు రాసి తాంబూలం అవి ఇస్తూ ఉంటాం కదా, అలా చేసేటప్పుడు ఇలా రాయండి. మీరు ఎప్పుడు కూడా కింద నుంచి పైకి రాయకండి, పైనుంచి కిందకి రాయండి పసుపు. అందరము రాస్తాం, కాకపోతే హడావిల్లో మనం ఏంటంటే తొందరగా అయిపోవాలని చెప్పేసి ఎలా పడితే అలా రాసేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఒక్కసారి మీరు ఇలా గుర్తుంచుకోండి, ఇదే అలవాటు అయిపోతూ ఉంటుంది. మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో అదే అలవాటు అవుతుంది కదా, అందుకే మరీ చెప్తున్నా. అయితే మనకి ఎలా రాసుకుంటే మంచి జరుగుతుంది అన్నది ఈ బ్లాగ్ అన్నమాట. పసుపు రాసుకునేటప్పుడు కూడా ఇలా రాసుకుంటే మంచిదని కూడా ఉంది, కావాలంటే మీరు ఎవరినైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. సో నేనైతే చూశానండి, ఒక బ్లాగ్ చూశాను, పంతులు గారే చెప్పారన్నమాట. నాకు తెలిసింది మీకు కూడా తెలియాలని చెప్పేసి ఇలా వీడియో చేస్తున్నాను, మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి. చూసారు కదా, మొత్తానికి నేను పసుపు అయితే రాసేసాను. పసుపు రాసిన తర్వాత చూసారా కాళ్ళు ఎంత బాగున్నాయా కదా, ఎక్కడ పొడి లేకుండా చక్కగా రాసేసుకోవాలి. అప్పుడే నేను ఒక్క కాలికి రాసాను కదా, ఫస్ట్ అది ఆరిపోయింది అనమాట. ఇప్పుడు సెకండ్ రాసింది కొంచెం తడిగా ఉంది, అందుకే మీకు కొంచెం కలర్ డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. సో మంచిగా ఇలా రాసేసుకోండి. మీరు ముందు పిలుస్తారు కదా, ఇలా రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ చేతుల్ని బయటకు వెళ్ళిపోయి సింక్లో కడిగేసుకుంటాం, కానీ అలా కడుక్కోకూడదంట. సో ఈ చేతుల్ని చక్కగా ఇలా క్లాత్ పెట్టి ఫ్రూట్ చేసుకున్న తర్వాత, సో మళ్ళీ ఇలా పసుపు తీసుకొని ఇంకొకరికి రాయాలి. అర్థమైంది కదా. సో ఒక్కసారి ఒకళ్ళకి పసుపు రాసిన తర్వాత అదే చేతితో ఇంకొకరికి పసుపు అనేది రాయకూడదు. అర్థమవుతుంది కదా మీకు. ఇంకొకరికి మళ్ళీ పసుపు రాయాలంటే చెయ్యి కడుక్కోకూడదు. ఇలాగా ఒక క్లాత్ అయితే పెట్టుకోండి, చక్కగా ఇలా క్లీన్గా తుడిచేసుకోండి. తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ మీరు పసుపు రాసుకొని ఇంకొకరికి రాయండి. ఇలా రాయడం వల్ల మనకి మంచి జరుగుతుందండి. అలా రాయడం వల్ల అస్సలు మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో వినండి. సో నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో ఇదే. వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది ఇంకా 2 డేస్లో.
చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అండి. తెలియని వాళ్ళు ఉపయోగించుకోండి. ఇలా ఒక సంవత్సరం ఇలా చేసి చూడండి, మీకు డిఫరెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. మీకు తెలిసింది ఇంకెవరికైనా కూడా చెప్పండి, ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా. ఈ బ్లాగ్ ఇదన్నమాట. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వెళ్తూ చిన్న కామెంట్ పెట్టి వెళ్ళండి. సో అన్నట్టు మరి ప్రతి శుక్రవారం మీరు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు పసుపు రాసుకుంటారు కదా, నేను చెప్పినట్టుగా ఈ విధంగా రాసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని ఈ పసుపు ఒక్కసారి కనుక రాసుకున్నాము అంటే కనుక కాళ్ళకి, ఎందుకంటే మనం ఆర్గానిక్గా ఆడించుకున్నాం కదా పసుపు కొమ్ములతో, ఇది వచ్చేసి మనం రాసుకున్నప్పుడు 3 days వరకు మన కాళ్ళు అనేది పసుపుగానే ఉంటాయండి. సో ఏంటంటే 3 days వరకు పసుపుగా ఎందుకు ఉంటాయి అంటే కనుక ఇది ఒరిజినల్ కదా, అందుకని చెప్పేసి కాళ్ళకి రాసుకున్నప్పుడే పట్టి మంచిగా 3 days వరకు కూడా అలానే ఉంటుంది. నేను ఇప్పుడు రాసుకున్నాను కదా, 3 days వరకు కూడా నా కాళ్ళు అనేది పసుపుగానే కనిపిస్తాయి మీకు. సో అంత బాగుంటుంది అనమాట. కొమ్మలు తాడించుకున్నది ఆర్గానిక్ కాబట్టి మనకి మంచిది కూడా. సో ఇది కూరలో వేయడం కానీ, మనకి దెబ్బ తగిలినప్పుడు పెట్టుకోవడం కానీ, అలాగే మనకి మీరు స్నానం చేసినప్పుడు కూడా ఆ వాటర్లో చిటికెడు పసుపు వేసుకొని కూడా చేసినా కూడా చాలా మంచిదండి. చాలామందికి చెమట స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా కొంతమంది దగ్గర. అలాంటి వారు ఏం చేస్తారంటే కనుక మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు అయితే వేసుకొని చేయండి. అలాంటి స్మెల్ ఏమీ రాదు, హెల్త్ కూడా చాలా మంచిది. ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చింది, ఉపయోగపడింది అని అనుకుంటున్నా. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చింది కదా, వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.